ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. పరిచర్య గురించి మనం ఆలోచన చేస్తే ఆమె పరిచారకురాలు అని పిలువబడింది. పరిచారకురాలని పిలువబడింది. మనము మొదటి దినవృత్తాంతాల గ్రంథం చదువుతున్నాం. ఇప్పుడు చదవదు కానీ జూములో చదువుతున్నాం కదా, రోజు ఒక అధ్యాయం చదువుతున్నాం కదా. దానిలో దావీదు గారు ఆ మందిరములో పరిచర్య చేయటానికి, ఆ పరిచారకులుగా ఉండటానికి లేవి గోత్రములో ఉన్నటువంటి వారందరినీ కూడా ఏర్పాటు చేశాడు. లేవికి 3 కుమారులు ఉన్నారు కదండి. మొదటి ఆయన పేరు గెర్షోను, కహాతు, మెరారి. ఈ 3 ద్వారా దేవుడు చాలామంది సంతానాన్ని ఇచ్చాయంట. ఒక 3 నెలలు ఒబేదెదోము ఇంట్లోనే దేవుని మందసం ఉంటేనంట, ఒబేదెదోముకి దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. ఎన్ని విషయాలంటే, ఇదిగో నీ భూఫలమును నీ గర్భఫలమును నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆ ఒబేదెదోముకంట 62 మంది కుమారులను సంతానం ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం అండి. ఆ కుటుంబంలో వారి వంశంలో లెక్క పెడితే 62 మంది వస్తారంట. వీరందరినీ ఆ మందిరములో ద్వారపాలకులుగా నియమించారంట. దేవునికి స్తోత్రం అండి. ధూప దీప నైవేద్య కార్యక్రమాలు అన్నింటినీ కూడా నిర్వర్తించడానికి దేవుడు లేవీలందరినీ కూడా ఏర్పాటు చేశాడు. అలాగనే వారు స్తుతి కీర్తనలు పాడడానికి వారిని ఏర్పాటు చేశాడు. వాయిద్యములు వాయించడానికి వారిని ఏర్పాటు చేశాడు. ఆరాధన చేసేవారిని ఏర్పాటు చేశారు. అలాగనే మందిరంలో ఆయా స్థలముల్లో పరిచర్య చేయడానికి దేవుడు వారందరినీ సేవా సంబంధమైన కార్యక్రమాల కోసము అందరినీ ఏర్పాటు చేశాడు. మందిరంలో మన స్థానం ఏమిటి? సంఘములో మన స్థానం ఏమిటి? ప్రతి దేవుని బిడ్డలారా, మనము ఏదో వచ్చాము వెళ్ళిపోయాము అనుకునే వారముగా ఉండకూడదు. కానీ మనము మందిరములో మనము చేయగలిగిన పని ఏదైనా సరే మనము చేయాలి. రేపు దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు ఆయన వారి క్రియల చొప్పున వారికి బహుమానం సిద్ధపరిచాడంట, జీతం సిద్ధపరిచాడంట. సంఘము ఎత్తబడగానే మొట్టమొదట అక్కడ ఏం జరగబోతుందో మీకు తెలుసా? ఎత్తబడిన తర్వాత అందరికీ అక్కడ బహుమానములు ఇవ్వబడతాయంట. వారి క్రియలు చొప్పున బహుమానములు ఇవ్వబడతాయి. అక్కడ ప్రభు అడుగుతాడు, నా కుమారుడా నా కోసం నువ్వు ఏం చేసావు? నా కుమార్తె నా కోసం నువ్వు ఏం చేసావు? విశ్వాసులేమో ప్రార్థన ప్రారంభమైన తర్వాత వస్తారు, పరిచారకులేమో ప్రార్థన ప్రారంభానికి ముందుగానే వస్తారు. ఎందుకంటే మా విశ్వాసులందరూ కోరుకునేది ఏంటంటే, నేను వచ్చేసరికి అంత రెడీగా ఉండాలి, నేను కూర్చునే స్థలం శుభ్రంగా ఉండాలి, నా కుర్చీ వేసి ఉండాలి, కుర్చీ మీద దుమ్ము ఉండకూడదు, శుభ్రంగా ఉండాలి. ఇవన్నీ సంఘానికి పాస్టర్ గారు చూసుకొని రెడీగా ఏర్పాటు చేస్తే, అది కూడా నేను వచ్చే ముందు ఒక పావుగంట ముందు ఏసీ ఆన్ చేస్తే అప్పుడు నాకు సరిపోయిన కూలింగ్ సరిపోయింది, లేకపోతే నాకు చెమట పోసిద్దేమో, నేను కూర్చోలేనేమో. ఇవన్నీ ఆలోచన చేసేది పరిచారకులు అలా ఆలోచన చేయరు. నేను వెళ్ళి ఎవరికి ఏం సిద్ధపరచాలి, నేను మందిరం శుభ్రం చేయాలి, నేను మందిరంలో కుర్చీలు వేయాలి, కుర్చీలు శుభ్రం చేయాలి, ఇక్కడ పరిచర్య నేను ఏం చేయాలి? అందరు మెట్లు ఎక్కుతున్నారు కానీ మెట్లు శుభ్రం చేసేది ఎవరు? నేను చేస్తాను ముందు వెళ్ళి. ఏమండి, అందరూ బండ్లు పెడుతున్నారు కానీ అక్కడ స్థలం శుభ్రం చేసేది ఎవరు? నేను చేస్తాను. దేవుని బిడ్డలారా, పరిచారకులు వారు తగ్గించుకునే స్వభావం కలిగిన వారు. మోషే దగ్గర పరిచారకుడుగా ఉన్నాడు నూను కుమారుడైన యెహోషువ అని రాసి, మోషే పరిచారకుడైన యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో 1 నుంచి చదివితే అక్కడ మనం చదువుతాం కదా. యెహోషువ ఎవరయ్యా అంటే, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన
యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. నూను కుమారుడు అని మాత్రమే రాలేదు కానీ మోషే పరిచారకుడు. యెహోషువ ఎవరంటండి? మోషే దగ్గర పరిచారం చేసినవాడు. పరిచారం చేసిన వారు నేర్చుకున్నారు. పరిచారం చేసిన వారికి అనుభవం వచ్చింది. పరిచారం చేసిన వారు ఆశీర్వదించబడ్డారు. పరిచారం చేసిన వారు అభిషేకించబడ్డారు. ఏలియా దగ్గర పరిచారం చేసింది ఎవరు? ఎలీషా. ఎలీషా ఏమి ఆస్తిపాస్తులు ఏమి లేనివాడు కాదు. ఏంటండి, 12 అరకల చేత దున్నిస్తూ ఉన్నాడంట. అంత గొప్ప భూస్వామి. అటువంటి ఆయన సమస్తమును విడిచి దేవుని వెంబడించాడు. దేవునికి మహిమ కలుగును గాక. సమస్తమును విడిచిపెట్టేసి ఇప్పుడు ఏలియా దగ్గరకు వచ్చి, ఏలియా ఆయన భోజనం చేయడానికి ముందు చేతుల మీద నీళ్లు మోసం. భోజనం చేసే ముందు కడుక్కోవాలా, అయిపోయిన తర్వాత కడుక్కోవాలా? ఒకటి జాలే అండి, తిన్నా కడుక్కుంటాం కదా. భోజనం చేసే ముందు నీళ్లు మోస్తున్నాడంట, భోజనం అయిపోయిన తర్వాత నీళ్లు మోస్తున్నాడు. మరి ఇప్పుడు ఈయన ఎప్పుడు తింటున్నాడు? ఎవరండి? ఎలీషా ఎప్పుడు తింటున్నాడు? ఏలే తిన్నప్పుడు కలిసి కూర్చొని తింటున్నాడా? తింటే ఎప్పుడు నీళ్ళు మోస్తాడు కదా. పరిచారకుడు అంటే తనను తాను తగ్గించుకొని దైవజనులను, ప్రవక్తలను, సేవకులను, ఉపదేశకులను, బోధకులను, కాపరులను, సువార్థికులను గౌరవించేవాడు. ఎందుకంటే సువార్థికులు అంటే ఎవరంట? సువార్త ప్రకటించేవారు. సువార్థికులు అంటేనంట వారి పాదములంట పర్వతముల మీద సుందరమైనవి అంటాడు. సువార్థికుల పాదములే సుందరమైనవి అని రాయబడి. సుందరమైనవి అంటే అర్థం ఏంటంటే ఆకర్షణగా అందంగా ఉన్నాయని కాదు. సుందరమైనవి అంటే వారి పాదములు ప్రభు పాదములను వెంబడించినవి. దేవునికి స్తోత్రం. నీతి మార్గములలో నడిచినవి. దేవునికి స్తోత్రం. వారి పాదములు విశ్వాసముతో నడిచినవి. దేవునికి స్తోత్రం. వారి పాదములు దేవునితో కూడా నడిచిన పాదములు. దేవునికి స్తోత్రం అండి. ఇప్పుడు ఏలియా వెంట ఎలీషా వెళ్తున్నాడు. ఏలియా అంటున్నాడు, నువ్వు ఇక్కడ ఉండు, ఇక్కడ నువ్వు ఉండిపోయి వెళ్ళిపోతున్నాయి, నేను పరలోకానికి నాకు పిలుపు వచ్చేసింది, నేను అగ్ని రథములు గుర్రముల మీద ఎక్కేసి వెళ్ళిపోతానయ్యా. ఎలీషా నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. ఎక్కడ? గిల్గాల్లో ఉండాయా అన్నాడు కదా. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి చదివితే అక్కడ రాయబడింది. గిల్గాల్లో నువ్వు ఉండాయా అంటే ఎలీషా అంటున్నాడు, దైవజనుడా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దామా. ప్రభువా నేను నిన్ను విడువను అని మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఎలీషా అంటున్నాడు, దైవజనుడా నేను నిన్ను విడువను. యాకోబు అంటున్నాడు దేవునితో, నేను నిన్ను విడువను. తెల్లవాడుతున్నాయా బాబు, సాయంత్రం నుంచి ఇదే బిగిన్ చేసావు, ఆపు. నో, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడువను. ఆ కొత్త నిబంధనలో లూకాసువార్త 2వ అధ్యాయంలో అన్నాను ప్రవక్త ఉందంట. ఆమంట ఎప్పుడు మందిరాన్ని విడిచిపెట్టేదే కదంట. మందిరమును విడువక ఉపవాసములతో రేయింబవళ్ళు కూడాను ప్రార్థన చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. మందిరాన్ని నేను విడువనయ్యా, మందిరాన్ని విడువను. ఆమె మందిరాన్ని నేను విడువను, ఎందుకంటే ఇదిగో ఈ మందిరంలోనే ఈ సేవకులందరూ కూడాను వచ్చేవారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మందిరంలోని పరిశుద్ధులు వస్తారు, ఈ మందిరంలో సేవకులు వస్తారు, ఈ మందిరంలో అపోస్తులు వస్తారు, ఈ మందిరంలోనే సువార్త ప్రకటించేవారు వస్తారు, ఈ మందిరంలోనికి పరిశుద్ధులు వస్తారు, యేసు రక్తములో కడగబడిన వారు వస్తారు. నేను కూడా ఇక్కడికి వచ్చి యేసు రక్తములో కడగబడాలి. 84 సంవత్సరాల వయసు అంట ఆమెకి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా 84 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు? ఏమండి, 84 సంవత్సరాల వయసు ఉన్నామే మందిరమును విడువక ఇంకా ఆమె ఉపవాస ప్రార్థన చేస్తుందంట. ఉపవాస ప్రార్థన విడిచిపెడతలా, ఇంకా నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను అంటున్నామే. ఈ ఉపవాస ప్రార్థన దినములో జ్ఞాపకం చేసుకుందాం, మనం ఎంతమంది ఉపవాస ప్రార్థనకి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆమె వయసు 84 సంవత్సరాలు. దేవుడు అటువంటి ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదించాడు. ఆరోగ్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు, దేవుడు ఎవరికైతే ఆరోగ్యం ఇచ్చారో వారందరూ కూడాను ఈమెను జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఉపవాస ప్రార్థనల గురించి ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాను? ఉపవాసాన్ని విడిచిపెడుతున్నానా? ఉపవాసాన్ని కలిగి ఉంటున్నానా? నేను నిన్ను విడువనయ్యా. గిల్గాల్ నుంచి వారు బయలుదేరి ముందుకి కొనసాగుతా ఉన్నారు. ఎరికోకి వెళ్తున్నారు. నేను
అక్కడ కూడా విడువనయ్యా అన్నాడు. ఎరుకో నుంచి బేతేలుకి, బేతేలు నుంచి ఎరుకోకి, ఎరుకోకు నుంచి ఆ యొర్దానుకి వారు ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నారు. యొర్దాను దగ్గరకు వచ్చినప్పుడు ఏలియా ఆ యొర్దానుని 2 పాయలుగా చేస్తే ముందేమో ఏలియా నడుస్తున్నాడు, ఆయన వెనక అడుగు జాడలు వేసుకుంటూ ఎలీషా నడుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎలీషా ఏలియాను ఆరిన పొడి నేలపై యొర్దానులో వెంబడించి నడిచాడు కనుక అద్దరికి వెళ్ళిపోయిన తర్వాత యొర్దాను నది మరలా కలిసిపోయిందండి. యొర్దాన్ నది కలిసిపోయింది. ఇప్పుడు అద్దరికి పోయినటువంటి ఎలీషా మరలి ఇద్దరికి రావాలంటే ఇప్పుడు అక్కడ పడవల్లో ఏమి లేవు, ఆయనకి ఈత రాదు అనుకుందాం. ఒకవేళ వచ్చినా కానీ అంత పెద్ద నది ఈదాలంటే కష్టం, ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఏలియా మీద ఉన్నటువంటి దుప్పటి ఎవరి మీద పడిందంటే ఎలీషా. సంఘ పరిచారకులు అంటే పరిచర్య చేసేవారంటే, ఈ పరిచర్య చేయటం నేర్చుకున్న వారంటే ఎటువంటి అనుభవంలోకి నడిపించబడతారంటే, ఇక్కడ వెళ్ళేటప్పుడు ఆయన అడుగుజాడలు నడుచుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు ఆ దుప్పటి తీసుకొని ఆ నీళ్ల మీద, యొర్దాను ప్రవహిస్తున్న నీళ్ళ మీద కొట్టగానే మరలా యొర్దాను ఏమైందండి? 2 పాయలుగా మారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా మీదకి వచ్చిన అభిషేకము, యొర్దాను నది దగ్గర ప్రారంభమైన అభిషేకము, యొర్దాన్ని పాయలు చేసినటువంటి అభిషేకము, అద్భుత కార్యాలు, మహిమ కార్యాలు జరిగించుకుంటూ ఆయన జీవితం అంతా కూడా కొనసాగి, ఆయన చనిపోయిన తర్వాత కూడా, ఆయన సమాధి చేయబడిన తర్వాత కూడా ఆ సమాధిలో ఆయన మాంసము మట్టిగా కలిసిపోయినప్పటికీ ఆయన ఎముకలు ఇంకా మిగిలి ఉండగా ఆ ఎముకల్లో కూడా అగ్ని మిగిలి ఉందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఎముకలకి చచ్చినటువంటి ఒక శవం వచ్చి దిగచపెట్టగానే, ఒక సైనికుడు చనిపోతే హడావుడిగా చీకట్లో వచ్చి సమాధి చేస్తున్నారంట. తవ్వారు. ఎక్కడ తవ్వారా అంటే ఎలీషా సమాధి ఉన్న చోటనే తవ్వారు. ఆ సమాధిని తవ్వగానే ఆ చచ్చిపోయినటువంటి శవాన్ని తీసుకొచ్చి ఎలీషా సమాధిలో పెట్టగానే ఆ ఎముకలు శవానికి తగలగానే వాడు వెంటనే లేచాడు. ఏంటి ఎక్కడ పడిపోయారు? నన్ను లేపండి. ఓహో, ఏమొచ్చిందిరా? ఎట్లాగొచ్చిందంటే ఏందో కింద నాకు అగ్ని తగిలిందిరా. చూడండి ఏముంది అక్కడ. లైట్ పెట్టి చూస్తే ఏముంది? ఎలీషా ఎముకలు ఉన్నాయంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అభిషేకం ఆరిపోలేదు, అభిషేకం ఆగిపోలేదు. పరిచారకుడిగా వచ్చినటువంటి ఆయన, చేతి మీద నీళ్లు పోసినటువంటి ఆయన ఈ రోజున బ్రతికున్నా చనిపోయినా దేవుని కోసం ఉపయోగపడుతున్నాడు. దేవునికి స్తోత్రం అండి. మనము పరిచర్య చేస్తే, దైవజనుల దగ్గర పరిచర్య చేస్తే, దేవుని పరిచర్యలో పాల్గొంటే, సంఘ పరిచారకులుగా మనం ఉంటే దేవుడు మనము బ్రతికున్నంతవరకే కాదంట, మనం చనిపోయిన తర్వాత కూడా ఆయన ఆ అభిషేకాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. వారి బిడ్డలను ఆయన సేవలో వాడుకుంటాడు. ఆత్మీయ బిడ్డలందరూ కూడా సేవలో వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆమె సంఘ పరిచారకురాలు. ఆ స్థాయికి ఆమె అభివృద్ధి చెందింది, వర్ధిల్లింది. మనమందరం కూడా సంఘంలో చేర్చబడిన తర్వాత నేర్చుకోవాలి. వాక్యం చదవటం నేర్చుకోవాలి, ప్రార్థన చేయటం నేర్చుకోవాలి, ఉపవాస ప్రార్థన చేయటం నేర్చుకోవాలి, ఆరాధన చేయటం నేర్చుకోవాలి, పాటలు పాడటం నేర్చుకోవాలి. నువ్వు ఏమీ నేర్చుకోకుండా కూర్చుంటే అలాగే కూర్చుంటావు, కానీ ఏదైనా నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తే ఏదో ఒకటి నేర్చుకుంటావు. దేవునికి స్తోత్రం. ఎంతైనా నేర్చుకుంటావు. దేవునికి స్తోత్రం. నేను కూడా నేర్చుకోవాలని ఆశపడుతున్నానండి. పాస్టర్ గారు అన్న వాళ్ళు స్తోత్రం చెబుతారా? 2 చేతులు తీసి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఇక చూడండి, మరొక మాట చదువుకుందాం. ఆమె ఆ పరిచర్యలో పరిశుద్ధులకు తగినట్లుగా మీరు ఆమెను చేర్చుకొనండి. ఏమంటున్నాడండి పౌలు గారు? పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొనండి. అంటే దేవుని చిత్తమును ప్రభు కొరకు ఆమె ప్రీతికరమైన సేవ చేసిందంట. 15వ అధ్యాయం 32వ వచనం చూడండి దయచేసి. సహోదరులారా, నేను యూదయాలో నున్న అవిధేయుల చేతుల్లో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును
నేను దేవుని వలన చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును ఆ, మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలనని నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అక్కడ ఆయన తన అనుభవం చెబుతున్నాడు. 30వ వచనం నుండి, సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతుల్లో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లుగా పౌలు గారు ఈ సంఘానికి మాట రాస్తున్నాడు. ఈ పరిచర్య నేను ఎలా చేయాలంటే పరిశుద్ధులకు ఎలాగ ఉండాలి? ఇది ప్రీతికరమగునట్లుగా. దేవునికి ఎలాగ ఉండాలి? ప్రీతికరముగా ఉన్నట్లుగా. ఇదిగో ఆ యూదుల చేతిలో నుంచి నేను విడిపించబడాలని, నేను ప్రీతికరమైన పరిచర్య చేయాలని, నా కోసం మీరు ప్రార్థన చేయాలని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. నా కోసం మీరు ప్రార్థనలో పోరాడవలనని. ఏమంటున్నా అంటండి? ప్రార్థనలో పోరాడడం. యాకోబు దేవునితో ప్రార్థన చేశాడా, పోరాడా? ఏమండి? ప్రార్థనలో ప్రార్థన చేశాడా, పోరాడా? కొన్నిసార్లు మనం ఈ అనుభవంలో కూడా నడిపించబడతాం. ప్రార్థనలు ఏం చేయాలంటండి? పోరాటం చేయాలి. నేను కూడా ఇట్లాగా కొన్నిసార్లు పోరాడాను అనే వాళ్ళు స్తోత్రం చేస్తారా? ఇటువంటి అనుభవాలు నాకు కూడా ఉన్నాయండి. నేను కూడా దేవునితో పోరాడాను అన్న వాళ్ళు. నువ్వు ఆపోయా బాబు అంటే ఏమంటున్నాడు ఆయన? నీవు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడువను. ఇది పోరాటం. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు రాత్రంతా నిద్రపోయాడా, లేచి ప్రార్థన చేశాడా? యాకోబు రాత్రంతా పోరాటం చేశాడు కదా, రాత్రంతా ప్రార్థన చేశాడు కదా. మధ్యలో ఇంకేమైనా గ్యాప్ ఉందా? ఫస్ట్ సెషను, సెకండ్ సెషను. ఫస్ట్ సెషన్ ప్రార్థన చేసుకుంటారు, కొంతమంది మాయమైపోతూ ఉంటారు, అదృశ్యమైపోతూ ఉంటారు. ముగింపు ప్రార్థన అయిపోయేసరికి ఆరాటం ఉంటే మనం ఏం చేయాలనుకుంటాము? పోరాటం చేస్తాం. ప్రదేని బిడ్డరా, మనం రాకడలో కనుక ఎత్తబడలేదు అనుకోండి, ఈ ప్రయాస అంతా కూడాను వ్యర్థమే కదా. అందుకని మంచి పోరాటము, పౌలు గారు అన్నారు కదా, మా పోరాడితే ఎలా పోరాటం చేయాలంట? మంచి పోరాడాలి. ప్రార్థనల్లో పోరాటం మనం నేర్చుకోవాలి. ఇక్కడ మందిరంలో ఉంటే మనం నేర్చుకుంటాం. ఏమంటే 7 గంటలకు ప్రార్థన అంటే ఏ టైంకి వస్తే మనం నేర్చుకుంటాం? పాటలు పాడాలని చాలా ఆశ ఉంది, కానీ మనం కనీసం ఆ పాటలు మనం ఒంటరిగా ఇంట్లో పాడుకునే కానీ మనకి ఎంతో అది మేలు కలిగించేది. ఇందాక ఆ పాట మనం విన్నాం కదా, ప్రభువా ఇది ఇంతకాలము చావైన బ్రతుకైనా నీ కొరకే ప్రభువా. అలాగనే కాచితివి గతకాలము. ఈ పాటలు మనకు ప్రభు చేసిన మేలును బట్టి మన జీవితాలను ప్రభువుకు సమర్పణ చేసుకోవటానికి. ఇక్కడ ఫీబే పరిచారకురాలు, అలాగనే ఆమె సహాయము చేసినటువంటి సద్గుణురాలు. ఆమెను గురించి పౌలు గారు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. అనేకులకు ఆమె సహాయం చేసింది, నాకు కూడాను సహాయం చేసింది. పౌలు గారు ఆమె గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఇంకా శ్రేష్టమైనటువంటి కార్యము ఆమె ఏం చేసిందంటే, పౌలు గారు రాసినటువంటి ఈ పత్రిక రోమాలో ఉన్న వారికి అందించాలంటే సముద్రంలో ప్రయాణం చేసి వెళ్ళాలి. తర్వాత రోమా పట్టణంలో అడుగు పెడితే రోమా సైనికులు అణువణువున గాలిస్తూ ఉన్నారు. మగవాళ్ళు కనుక వెళితే మగవాళ్ళని ఏ విధంగానైనా సరే పట్టుకుంటారని, మీరు అమ్మ ఆడవాళ్ళు వెళ్తే ఎవరు పట్టుకోరు, మీరు వెళ్ళండి అంటే ఆమె ఆ ఉత్తరం తీసుకొని క్షేమంగా వాళ్ళకి అందజేసింది. గట్టిగా స్తోత్రం చెబుదామా? దేవునికి చప్పట్లు కొడుతూ మహిమ పరుద్దామా? చాలామంది మగవాళ్ళు సహోదరులు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆమె ధైర్యం తెచ్చుకొని ప్రభు కోసమే నేను జీవిస్తాను, ఒకవేళ నన్ను ఏం చేసినా పర్వాలేదు, నేను మాత్రం ఈ పరిచర్య చేస్తాను. ఆ సైనికులు పట్టుకొని బంధిస్తారేమో, చెరసాలలో పడేస్తారేమో, చంపేస్తారేమో, నా ప్రభు కోసం నేను దేనికైనా సిద్ధమే. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె నమ్మకమైనటువంటి పరిచారకురా, ప్రభు కొరకు నమ్మకంగా
పరిచర్య చేసినటువంటి పరిచారకురాలుగా ఆమె గురించి, ఆమె అందరికీ సహాయము చేసినటువంటి పరిచారకురాలు. మనం ఎవరికైనా ఏ విధంగానైనా సహాయము చేయగలిగిన స్థితిలో ఉన్నామా? ఒక మాట సహాయం, ఒక ప్రార్థన సహాయం, ఒక దేవుని వాక్యం వారికి వినిపించి ఒక సాక్ష్యం చెప్పే సహాయం. దుఃఖంలో ఉన్నవారు, బాధలో ఉన్నవారు, కష్టంలో ఉన్నవారు ఏం కోరుకుంటున్నారంటే, మా బాధ పంచుకునేవారు ఎవరైనా ఉన్నారా? మా బాధ పంచుకునేవారు ఎవరైనా ఉన్నారా అని ఆశపడతా ఉన్నారు. ప్రేమేం దేవుని బిడ్డలారా, ఆ ఇబ్బందిలో ఉన్నవారికి వారితో కలిసి కాసేపు కూర్చొని మాట్లాడడానికి మనము సహాయం చేస్తే, చూడండి, లోకంలో డబ్బులుంటే చాలామంది వస్తారు, వద్దనగానే వస్తూనే ఉంటారు. అధికారం ఉంటే చాలామంది వస్తారు. మన దగ్గర చాలా అన్నీ ఉంటే అందరూ వస్తారు, ఏమి లేకుంటే ఎవరు రారు. ఇప్పుడు బాధలో ఉన్నామే, దుఃఖంలో ఉన్నామే, మాతో పాటు ఎవరన్నా మా బాధను పంచుకునే వారు ఉన్నారా అని లోకం ఎదురు చూస్తూ ఉంది. మనం కనుక ఆ టైంలో వాళ్ళ దగ్గరికి వెళ్తే, మీకు ఎవరైనా బోర్డు పెడతారా? మా ఇంట్లో దుఃఖంగా ఉన్న, బాధలో ఉన్నాం, ఎవరు రండి బోర్డు పెడతారా? ఎవరన్నా ఎవరు చెప్పరు. కానీ ఈ రోజున మనము ఒక్కొక్కరిని కదిలిస్తే వారి జీవితంలో ఎన్నో దుఃఖాలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎంతో కన్నీరు. ఆ బాధను పంచుకునేవారు ఎవరు లేరు సహాయం చేయడానికి. ప్రభు మనం పంపిస్తున్నప్పుడు మనం వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని, మేము ప్రభువుని నమ్ముకున్నాము, మా జీవితంలో ఇటువంటి దుఃఖాల్లో, ఇటువంటి కష్టాల్లో, కష్ట సమయంలో ప్రభు మాతో ఉండి ఆయన మాకు ఇలా సహాయం చేశారు, మా పాపాలు క్షమించారు, మా జీవితాలు మార్చారు, మా అలవాట్లు మార్చారు, మాకు ఆరోగ్యం ఇచ్చాడు, మా బ్రతుకు మార్చారు, మా భవిష్యత్తు మార్చారు, మా బిడ్డలకు ప్రభు ఇలా కృప అనుగ్రహించారు, సహాయం చేశారు. ఒక మాట మనం చెప్తే చాలు, వారి మనసులో ఉన్నవన్నీ కూడా చెప్తూ ఉంటారు. మాకు ఇటువంటి కష్టంలో ఉన్నాం, ఇటువంటి అనారోగ్యంలో ఉన్నాం, ఇటువంటి అప్పుల్లో ఉన్నాం, ఇటువంటి దుఃఖంలో ఉన్నాం, ఇటువంటి వేదనలో ఉన్నాం, ఇటువంటి సమస్యల్లో ఉన్నాం, మా కోసం కూడా ప్రార్థన చేస్తారా అంటే, వారి కోసం మనం ఒక్క 5 నిమిషాలు ప్రార్థన చేసినా అది ఎంతో గొప్ప ఊరటను వారికి ఇస్తుంది. దేవునికి స్తోత్రం అండి. ఆయన వాక్యం వింటేనంట మన ప్రాణాలు తెప్పరిల్లుతాయంట. దేవునికి స్తోత్రం అండి. అటువంటి వారికి ఆ వాక్యం ఇస్తే వారి ప్రాణాలు తెప్పరెళ్ళిపోయి వారు దేవుని మీద ఆనుకొని వారు ఆ పాపంలో నుంచి విడిపించబడి దేవుని సన్నిధికి వచ్చి ఆ రక్షణానందాన్ని పొంది వారు కూడా పరలోక రాజ్యంలో సంతోషంగా చేర్చబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె అనేకులకు సహాయకురాలు. ఈ సువార్తను మనం ఎంతమంది చెప్పామండి? నీ జీవితంలో పొందిన అనుభవాలే నువ్వు ఎంతమంది చెప్పావు? అపోస్తలులు అన్నారు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. ఏమి కన్నాము అంటే ఏమి చూసామో, మా చెవులారా ఏమి విన్నామో, మా కన్నులారా ఏమి చూసామో వాటిని చెప్పకుండా మేము ఉండలేము. ఆయన పరిచర్య నమ్మకంగా చేసే వాళ్ళకంటే దీవెనలు మెండుగా కలుగుతాయి అండి. నమ్మకంగా చేసే వాళ్ళకి దీవెనలు మెండుగా కలుగుతాయి అంటండి. ప్రేమేం దేవుని బిడ్డలారా, మనం సిద్ధపాటు కలిగి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి చాలాసార్లు అనుకుంటూ ఉన్నాం కదా. మరి ఎంతమంది సిద్ధపాటు కలిగి ఉన్నాం? ఒకసారి ఆలోచన చేయండి. ఈ ఉపవాస ప్రార్థనలో, ప్రభువా సిద్ధపాటు నేను ఇంకా కలిగి ఉండలేదు కనుక ఉన్న ఆటంకాలన్నీ తొలగించు ప్రభువా అని ప్రార్థన చేస్తే ఎన్నో కొన్ని ఇవాళ పోతాయిగా. నమ్మిన వారు స్తోత్రం చెబుతారా? సిద్ధపాటు లేకపోతే ప్రమాదము అంచున మనం ఉన్నాం. సిద్ధపాటు ఉంటే ఆశీర్వాదపు అంచున మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం అండి. సిద్ధపాటు లేకపోతే ప్రమాదపు అంచున ఉన్నాం. ఎక్కడ ఉన్నామో ఒకసారి చూసుకుందాం. మొన్న మధ్యప్రదేశ్లో ఒక పడవ బోల్తా పడిందంటండి, వార్తలు చెబుతున్నారు. కొంతమంది చనిపోయారు, ఎంతమందో నాకు గుర్తులేదు. కానీ ఇప్పుడు అందులో ఉన్నవాళ్ళు ఒక వీడియో తీసుకున్నారు. లోపల ఉన్నవారు, పడవలో ఉన్నవారు వెళ్ళేటప్పుడు ఆ పడవల్లో కూడా ఏమేమి పెడతారో తెలుసా మీకు? లాంచీలో వెళ్ళేటప్పుడు ఏమేమి పెడతారో తెలుసా? కాఫీ టీలా? అవి కాదు, డీజే పెడతారు అక్కడ పడవలో పాటలు పెడతారు. ఆ పడవల్లోనే సినిమా పాటలను గుర్తొస్తాయి వాళ్ళకి అందరికీ. అక్కడే పెడుతుంటారు. అందులో ఏంటంటే ఎంజాయ్ చేయడానికి వచ్చామనుకుంటూ ఉంటారు. పడవ ఎక్కంగానే అందరికీ ఏమి ఇవ్వాలంటే లైఫ్ జాకెట్స్ ఇవ్వాలి. వారు లైఫ్ జాకెట్స్ తొడుక్కోవాలి. ఎందుకు? ఈ పడవలో మీరు ప్రయాణం చేస్తున్నారు, ఒకవేళ పొరపాటున పడవ ఏదైనా ప్రమాదం జరిగితే మీరు నీళ్ళలో పడిపోయినా కానీ మునిగిపోరు.
ఈ లైఫ్ జాకెట్స్ ఉంటాయి. ఎవరో వచ్చి రక్షించిన దాకా నీళ్ళ మీదే తేలి ఆడుతుంటారు. ఒకవేళ ఈత వస్తే కొంచెం అది కొద్ది గొప్ప ఒక దరికి చేరొచ్చు, మీ ప్రాణాలు కాపాడుకోవచ్చు. ఈ లైఫ్ జాకెట్స్ని మీరు తొడుక్కోవాలి, ధరించుకోవాలి అని వాళ్ళు ఇవ్వాలి, వీళ్ళు అడగాలి, తీసుకోవాలి, ఎవరి ప్రాణం కాపాడుకోవడానికి వాడు ధరించుకోవాలి. అంతే కదండి. వెళ్తున్నారంట, కానీ ఒక్కరికి కూడా లైఫ్ జాకెట్ లేదు. ఇప్పుడు సడన్గా పడవలోనికి నీళ్లు రావడం ప్రారంభించినాయి. ఎప్పుడైతే నీళ్ళు రావడం ప్రారంభించాయో అప్పుడు ఆ లైఫ్ జాకెట్స్ అన్ని ప్యాకెట్ మొత్తం ఊడదీసి గబగబ అందరికి పంచి పెడుతున్నారు. అప్పుడు అసలు అది ఎట్లా దొడుకోవాలో కొంచెం తెలీదు. ఏమండి, కేకలేస్తున్నారు, అరుస్తున్నారు. ఆ వీడియోలో అన్నీ కనపడతా ఉన్నాయి. ఇంకా లైఫ్ జాకెట్స్ తొడుక్కోవాలి ఎవరు, నీళ్ళు వచ్చేస్తున్నారు, సగం వచ్చేసింది అప్పటికే. అంటే ముందుగా ఏం చేయమంటున్నారు, లైఫ్ జాకెట్ తొడుక్కోండి. పాస్టర్ గారు ఏం చెప్తున్నారు, బాప్తిస్మము నీళ్ళు వస్తున్నాయేమో, నీళ్ళు వస్తాయి, పొందండి, బాప్తిస్మం పొందండి, సిద్ధపడండి, ఉపవాసం ఉండేది సరే, ఈ శరీరాన్ని నలగొట్టైనా సరే సిద్ధపడండి పాస్టర్ గారు చెబుతున్నారు. ఈ పాస్టర్ గారు ఎప్పుడు నుంచో నేను చూస్తున్నా అదే పాట అయ్యా, ఇదే మాటలు ఎప్పుడు. మాకు తెలీదా అయింది సిద్ధపాటు, మేము సంస్కారం తీసుకోవట్లేదా? కొన్ని ఉంటాయి బలహీనతలు. ఏంటంట, చివరి రోజు చూసుకుందాం, 33 రోజున 30 ఉంటే అసలు 3 రావడానికి ఇంకా ఏమండి. ఆ లైఫ్ జాకెట్ తొడుక్కునే లోపుగానే జరగకూడదు, అంతా కూడా జరిగిపోయింది. ప్రేమైన దేవుని బిడ్డ గమనించండి, మనం దేవుని సన్నిధిలో సిద్ధపాటు మనకు చాలా ప్రాముఖ్యం. మనం సిద్ధపడాలి, అనేక మందిని సిద్ధపరచాలి. పరిశుద్ధాత్మ దేవుడే ఆయన మనకు నేర్పిస్తున్నప్పుడు మనం అన్నీ కూడాను నేర్చుకోవాలి. ఈమెకు జీవితంలో ఫీబే అంటే అర్థం ఏంటండి, వెలుగు ప్రకాశించుట. వెలుగు ఉంటాం కాదు, వెలుగు ఏం చేయాలంటండి, దీపం ఉంటాం కాదు, దీపం ప్రకాశించాలి. బాప్తిస్మ యోహాను గురించి ప్రభువారు సాక్ష్యం చెప్పారు. ఏమని చెప్పారు, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. దేవునికి స్తోత్రం. మనమందరం అలాగనే వెలిగించబడదుము గాక. ఆమేన్. ఈమె కెంక్రేయలో ఉన్నటువంటి సంఘ పరిచారకురాలు. ఆమె రక్షణ పొందింది, బాప్తిసం పొందింది, పరిచర్య చేయడానికి సిద్ధపాటు కలిగి ఉంది. అంతేకాదు ఆమె అనేకులకు సహాయకురాలు, నాకును సహాయకురాలు, మీకును సహాయకురాలు. మనం ఏంటామంటే ఎవరికైనా ఒకరికి కనీసము మనం సహాయపడే వారముగా ఉండాలి. ఆమె అనేకులకు సహాయకురాలంట. మనం అనేకులకు సహాయం చేస్తే గొప్ప బహుమానం ప్రభు దగ్గర పొందుకుంటాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయను గాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించను గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్
షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.